ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. ఈ 2023కి అఫీషియల్ నోటిఫికేషన్ జారీ చేశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోతో పాటు ఇంకా జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. వాటికి మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ బేస్ మీద సెలెక్ట్ చేస్తారు. ఏమేమి పోస్టులు వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవి మనం తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటిదాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జర్నల్ అప్డేట్స్ ఫస్ట్ వస్తాయి. రండి ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే DRDO నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఇండియా మొత్తంలో ఎక్కడ మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఆర్గనైజేషన్ ఏమేంటంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. ఇక్కడ ఏం పోస్టులు వచ్చాయంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF జాబ్స్ అయితే వచ్చాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. అవి అఫీషియల్ వెబ్సైట్లో చూద్దాం. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. 31,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఎక్స్ట్రా అలవెన్సెస్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ మాక్సిమం 28 సంవత్సరాల లోపల నా వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడైతే ఉందండి. BE బీటెక్ ఉన్న ME MTech ఏ స్ట్రీమ్లో ఉన్నా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. 21 డేస్ లోపల అప్లై చేయాలి. ఇప్పుడు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పి ఈ విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ దీన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి ఇక్కడ DRDO రిక్రూట్మెంట్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. డౌన్లోడ్ అఫీషియల్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఫామ్ అయితే డౌన్లోడ్ అవుద్ది. లేదు, డౌన్లోడ్ అఫీషియల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవుద్ది. ఈ విధంగా ఇక్కడ మనకి జాబ్స్ అయితే కనిపిస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇక్కడ మనం చూసిన వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఈ ఫామ్ని మనం కరెక్ట్గా ఫిల్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ అండ్ మన మార్క్ లిస్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏంటంటే స్కాన్ కాపీస్ తీసుకొని ఒక ఫైల్లో కావాలంటే ఒక సింగిల్ PDF ఫైల్లో మీరు పెట్టుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్, సపరేట్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి 10 MB లోపల ఉండేటట్టు చూడండి. అవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఉంది grf.rectt@cabs.gov.in. దీనికి మీరు పోస్ట్ ద్వారా పంపించినా సరిపోద్ది. ఈ విధంగా మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. అప్లై చేయకపోతే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ చిన్న అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. DRDO.gov.in. చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.